వర్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని మొదలైన విజయిజంలో వర్మ గారి మీద రాసిన అనేక పుస్తకాల రచయితల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇన్ని ఇతివృత్తాలు, ఇన్ని కథాంశాలు, వస్తువులు ఉన్నప్పుడు ప్రపంచంలో వై ఆర్జీవి? ఆర్జీవి వల్ల నాకే ఉపయోగం లేదు. ఆర్జీవి నేను ఎప్పుడు కలవను. నేను ఏమి ఆశించి చేసింది కాదు. నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను, రాశాను, దాన్ని పూర్తిగా మర్చిపోయాను కూడా. నేను ఎలా ఫీల్ అవుతాను అంటే ఐ ఓ దిస్ లైఫ్ టు రాము గారు అని. ఆ స్టైల్ అదొక యూనిక్నెస్. ఆ యూనిక్నెస్ ఎప్పుడైతే నీకు పరిచయం ఉంటుందో ఆటోమేటిక్గా ఆయన ఎలా చూడాలో అలా చూస్తాం. వోడ్కా విత్ వర్మ అయిపోయింది కాబట్టి రమ్ విత్ రాము, జిన్ విత్ గోపాల్ అని పెట్టి ఆ రెండు రాస్తాను అని చెప్పి అప్పట్లో అన్నాను. ఆయన చిన్న ఒక లైన్ నన్ను ఇన్స్పైర్ చేసింది. లైఫ్లో ఒక్కసారైనా కలవాలన్నది నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను అప్పుడు. ఏది అనుకుంటాడో అది చెప్తాడు, ఏది చెప్తాడో అలాగే ఉంటాడు. ఆ కాంగ్రియన్స్ నాకు బాగా ఇష్టం. వీళ్ళు బుక్ రాశారు కదా, వీళ్ళందరూ రాశారు, బుక్ రాశారు, రాయబోతున్నారు, రాస్తున్నారు. నీ రామయిజం జర్నీ కన్నా నాకే బాగా అర్థమవుతుందని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ తప్పకుండా. సినిమా దర్శకుడనే కాదండి, ఒక వ్యక్తి మీద ఇన్ని రకాల పుస్తకాలు వచ్చాయంటే ఒకటే లాంగ్వేజ్లో. December 1st అండి 2025. December 1st, 2025 నరేంద్ర బాహుబలి is going to release.